దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి మనం అందరం కలిసి యేసయ్యను స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి సమయానికై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం 2025 లెంట్ డేస్లోకి మనము అడుగు పెడుతూ ఉన్నాం. లెంట్ డేస్ అన్నప్పుడు ఇది బుధవారం నుంచి మొదలై యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినటువంటి లేకపోతే సిలువ వేయబడినటువంటి శుభ శుక్రవారం వరకు ఈ లెంట్ డేస్ని ఆచరిస్తూ ఉంటారు. ఇది ఒక ఆచార కార్యక్రమముగానే జరుగుతూ ఉంది. దీనికి బైబిల్లో నుంచి ఎక్కడ ఆధారాలు లేవు కానీ ఇలా చేయాలి అని. కాకపోతే ఈ సందర్భాన్ని మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు, దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నటకు, ఇతరులకు దానిని తెలియజేయుటకు, మన జీవితాల్ని మనం సరి చేసుకున్నటకు ఇదొక చక్కటి అవకాశముగా ఉంటూ ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కొంతమంది ఈ అవసరమా అంటారు, కొంతమంది లేదు ఇవి జరగాలి అంటారు. ఏది ఏమైనప్పటికీ నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటే ఈ లెంట్ డేస్ అని ఇలాంటి కార్యక్రమాల గురించినటువంటి చేద్దామా వద్దా అనేటువంటి ఆర్గ్యుమెంట్ లేకుండా ప్రతి అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను, ఆ సిలువ కార్యాన్ని ప్రకటించేందుకు మనం ఒక అవకాశంగా తీసుకుందాం. ఒక మంచి సైనికుడు ఏం చేస్తాడంటే, పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రికలో మనం చూడగలుగుతున్నాం. 2వ అధ్యాయము 4వ వచనము. సైనికుడు ఎవడునో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. ఎవరైతే సైన్యములోనికి తీసుకుంటాడో వారిని సంతోష పెట్టాలని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. కాబట్టి నువ్వు నిజంగా సైనికుడివి అయి క్రీస్తు కొరకు నిలబడాలి అంటే ఈ కార్యక్రమాల గురించి ఇది చేద్దామా, అది చేయకూడదు, ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇవన్నీ కాదు. ఏ విధంగా నేను క్రీస్తు ప్రభు వారిని ప్రకటించగలను అని ఆ గురితోటి మనం ఈ కార్యక్రమాన్ని చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. జనరల్గా ఏం జరుగుతుందంటే ఈ లెంట్ డేస్లో లేకపోతే ఈ 40 రోజులు కొన్ని సంఘాలలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన రాకడ, వీటి గురించి ఈ 40 రోజులు ధ్యానాలు జరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని సందర్భాలలో వారు కొంతమంది ఒక కార్యక్రమాన్ని 40 రోజులు సిద్ధపరచుకొని ఒక 40 అంశాలు ప్రతిరోజు ఒక అంశం మీద ధ్యానం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారి సిలువ కార్యము వరకు ఆ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటారు. ఆ తర్వాత నీవు జీవిస్తున్నటువంటి జీవిత విధానము గురించి ఈ 40 రోజుల్లో మనం ఒకసారి ఆలోచించుకుందాం. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఉద్దేశంతో అయితే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడో ఆ ఉద్దేశము నీ జీవితంలో నెరవేరుతూ ఉందా? నీకు కావాల్సినటువంటి మారు మనస్సు నెంబర్ 1, నీకు కావాల్సినటువంటి మనస్సు రూపాంతరము నెంబర్ 2, ఈ 2 నీలో జరుగుతున్నాయా? మొదటిది మారు మనసు, రెండవది మనసు రూపాంతరం చెందాలి. మనస్సు రూపాంతరం చెందకపోతే నీలో ఉండేది ఆ పాత జీవితమే. కాబట్టి ఈ 2 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక వాక్యాన్ని నేను చదవాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? దేవుని అనుగ్రహము ఇదేం చేస్తుందంట? మారు మనసు పొందుటకై నిన్ను
ప్రేరేపించుచున్నదని ఎరుగక, దేవుని ప్రేమ నీలో మారు మనసు కలుగ చేస్తుంది అనేటువంటి విషయాన్ని నువ్వు ఎరుగక, నేను యేసయ్యను నమ్ముకున్నాను, ఇక నాకేం పర్వాలేదు అని మన ఇష్టానుసారంగా మనం జీవించేదానికి లేదు. అందుకనే లూకాసు వార్త 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అనే మాటను మనం చూస్తున్నాం. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి మనం. అలాంటి ఫలము ఒకవేళ నువ్వు ఫలించకపోతే ఈ 40 రోజులు ఈ సమయాన్ని నువ్వు ఉపయోగించుకో, సద్వినియోగం చేసుకో. సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని, అయ్యా మారు మనస్సుకు తగిన ఫలము నేను ఫలించాలి అని అడుగు. నువ్వు ఫలించు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయునుగాక. రెండవదిగా మనం చూసినట్లయితే ఉపవాసము. ఈ 40 రోజులు చాలా వరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. ఆ అవకాశాన్ని నువ్వు కూడా ఉపయోగించుకో. ఉపవాసము అంటే దగ్గరగా నివసించుట. ఎవరికి దగ్గరగా? దేవునికి దగ్గరగా. దేవునికి దగ్గరగా నివసించేది ఉపవాసం. ఈ ఉపవాసం గురించి మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమరాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగ్గొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. దేవునికి మహిమ కలుగునుగాక. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి, కాడిమాను మోకులు తీసివేయాలి, బాధింపబడిన వారిని విడిపించాలి, ప్రతి కాడిని విరగ్గొట్టాలి. అదే దేవుడు కోరుకున్నటువంటి ఉపవాసము. లూకాసు వార్త 4వ అధ్యాయము 18 మనం చూసినప్పుడు, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభుహిత వత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఈ ఉపవాసం నువ్వు జరిగిస్తున్నావు అంటే దాని వలన ఇతరులు మేలు పొందాలి అనే మాటను మనం చూడగలుగుతున్నాం. మూడవదిగా నేను చెప్పదలుచుకున్నది, ఈ లెంట్ డేస్లో మనం ఉపవాసం చేసేటప్పుడు మనం ఏ పూట అయితే భోజనం చేయమో, ఏ పూట లేకపోతే ఏ దినమైతే భోజనము చేయమో, ఆ దినము ఆ భోజనానికి ఎంత ఖర్చు అవుతుందో అనుకోండి. ఉదాహరణకి నువ్వు తినే భోజనము ఒక పూట అది 100 రూపాయలు అనుకోండి. ఆ 100 రూపాయలు అంటే నీ భోజనపు విలువ 100 రూపాయలు. ఆ 100 రూపాయలని నువ్వు ఎత్తిపెట్టు. ఈ 40 రోజుల్లో నువ్వు ఎన్ని రోజులు భోజనము చేయవో, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటావో, ఎన్ని పూటలు ఉపవాసం ఉంటావో, ఒక్క భోజనము 100 రూపాయలంటే రోజుకి 2 సార్లు నువ్వు భోజనం చేయకపోతే 200 రూపాయలు. 200 ఇంటూ 40 రోజులు. అంత ధనాన్ని తీసుకొని వెళ్ళి నీవు పేదవారికి ఇవ్వు. ఉపవాసము అన్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ ఉపవాసము వలన చారిటీ, ప్రేమను మనం పంచేవారిగా ఉండాలి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాము. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖమును తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఈ లెంట్ డేస్లో మనం చేయాల్సింది, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంటే ఈ 40 రోజులు మాత్రమే కాదండి, ఇక నుంచి ప్రారంభం అవ్వాలి ఈ జీవితం. అదే మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అంటే అదే. ఈ 40 రోజులు చేసి ఆపేసుకోమని కాదు. ఈ 40 రోజులు ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి అది ప్రారంభం అవ్వాలి. ఏంటి ప్రారంభం అవ్వాలి? దిక్కుమాలిన వారిని, వస్త్రహీనులను, ఆకలి కొనినటువంటి వారిని నీవు పరామర్శించి
నీ ప్రేమను వారికి చూపించే విధంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనము చూసినప్పుడు, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, కొండలను పెకిలింపగల సంపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ అన్నప్పుడు ఇంగ్లీష్లో చూస్తే దాన్ని మనము చారిటీ అనే మాట వాడుతూ ఉన్నారు. ఆ చారిటీ అనేది చాలా అవసరం. లేని వాడికి ఇవ్వడం. చాలా సందర్భాలలో మనం ఏమనుకుంటామంటే, ఈ లెంట్ డేస్లో 4 రోజులు భోజనం చేయకపోతే 4 గ్లాసులు బియ్యం మిగిలిపోయింది, లేకపోతే రోజుకి 100 రూపాయల ప్రకారం మనం అనుకున్నా కానీ, పూటకు 100 రూపాయలు అని అనుకున్నా కానీ, 40 రోజులు 40 పూటలు ఆ వచ్చే ధనం మనకి మిగిలిపోయింది అనుకుంటాం. అలా లెక్కలేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకు చెప్తున్నాను ఈ మాట. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ లెంట్ డేసు 2025 లెంట్ డేసు నీ జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి జ్ఞానము నీకు దయచేయునుగాక. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఉపవాసం ఏదైతే మీరు చేస్తున్నారో ఆ ఉపవాసము ఇతరులకు మేలుకరంగా, ఇతరుల మీద ఉన్నటువంటి కాడి, ఇతరుల మీద ఉన్నటువంటి వ్యతిరేకము ఏదైతే ఉన్నాయో అవి విరిగిపోవునుగాక. 3వదిగా నీవు ప్రేమ ఇతరులకు పంచుదువుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2025 లెంట్ సందర్భంగా నీకు దయచేయునుగాక. ఆమెన్.